అందరికీ నమస్కారం. మనం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది రకరకాలుగా వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆహారం ద్వారా, ఆసనాల ద్వారా, ప్రాణాయామాల ద్వారా, ధ్యానం ద్వారా, మెడిసిన్ ద్వారా, ఇంకా కొన్ని థెరపీస్ ద్వారా ఈ ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కష్టంతో, ఖర్చుతో, శ్రమతో కూడుకొని ఉంటాయి. ప్రతిరోజు కూడా వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ అన్ని అనారోగ్యాలకి నేను డబ్బులు పెట్టలేకపోతున్నాను, ఆ మందులు మింగలేకపోతున్నాను, ఇవి నాకు కొంతమేరైనా తగ్గే అవకాశం ఎట్లా అని చెప్పని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి 80% మీకు ఉపయోగపడే ఒకే ఒక్క పరిష్కారం, ప్రతిరోజు కూడా గోరువెచ్చటి నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లు, మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చటి నీళ్లు లైట్గా వేడి చేసుకొని ఆ నీళ్ళను తాగటం కనుక అలవాటు చేసుకుంటే అవి మన శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తాయి. ఒక 5-6 నెలలు గడిచేటప్పటికి అసలు మీకు మెడిసిన్ అవసరమే లేకుండా పూర్తిగా ఎక్కువ శాతం ఆ మందుల్ని తగ్గించే దిశగా కూడా మార్పులు వస్తాయి. ఎలా వస్తుంది? ఓన్లీ వేడి నీళ్ళకే ఇంత మార్పు ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకున్నారో లోపల ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. రెండోది, ఇవి మనం ఏ నీళ్లు తాగినా కూడా, చల్లగా ఉన్న నీళ్లు తాగినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను వేడెక్కించడానికి, అంటే మన శరీర ఉష్ణోగ్రత స్థాయికి తీసుకురావడానికి ఆ శరీరానికి కొంత శ్రమ కలుగుతుంది. తను దాన్ని హీట్ చేసుకొని మన శరీర ఉష్ణోగ్రత స్థాయికి తీసుకొచ్చేటప్పటికి ఆ కూలింగ్ నీళ్లు లేదా నార్మల్గా ఉన్న ఈ నీళ్ళు అయినా సరే ఆ స్థితికి తీసుకురావడానికి లోపల ఆ శ్రమ అంతా బాగా కలుగుతుంది. ఈ నీళ్ల స్వరూపం మారిపోతూ ఉంటుంది. మనం తాగిన ఈ నీళ్ల స్వరూపం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గోరువెచ్చటి నీళ్లు తాగుతామో డైరెక్ట్గా మన రక్తంలో కలవటానికి, ఆ రక్తంలో నుంచి ఫిల్టర్ అయ్యి మలినాలను మొత్తాన్ని బయటకు తీసుకురావడానికి పనికొస్తుంది. ఎలా కలుస్తుంది రక్తంలో? ఇంకక్కడ హీట్ చేయాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా ఉన్న నీళ్లు మన శరీర ఉష్ణోగ్రత స్థాయిలో ఉంటాయి. వాటిని మరలా అది లోపల హీట్ చేసుకొని మన రక్తంలో కలపాల్సిన అవసరం ఉండదు. మీరు తాగే ప్రతి చుక్క కూడా గోరువెచ్చటి నీళ్ళు కనుక తాగితే ప్రతి చుక్క కూడా రక్తంలో కలుస్తుంది. ఆ రక్తంలో ఉన్న మలినాలని పూర్తిగా బయటికి తీసుకొస్తుంది. మన శరీరంలో ఉన్న రక్తం మాత్రమే మన శరీరం అంతా తిరుగుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేది రక్తం మాత్రమే. ఎప్పుడైతే ఈ రక్తం ట్రావెల్ చేయటం మొదలుపెట్టిందో అన్ని మలినాలని తీసుకొస్తుంది. యూరిన్లో, మోషన్లో, చెమటలో పూర్తిగా బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదే మనం ఆ నీళ్ల శాతం కనుక చల్లగా ఉన్న నీళ్లు ఇవి తాగటం మొదలు పెడితే అది లోపల వేడి చేసుకొని అది రక్తంలోకి ఇంజెక్ట్ చేయలేక డైరెక్ట్గా ఎక్కువ శాతం మిగిలిన నార్మల్ నీళ్ళే బయటికి వెళ్ళిపోతూ మలినాలను తీసుకెళ్ళవు. తక్కువ శాతం మలినాలను తీసుకెళ్తాయి. అదే మీరు గోరువెచ్చటి నీళ్ళను కనుక ప్రతిరోజు, అవకాశం లేకపోతే కనీసం ఉదయం వరకు అయినా సరే ఆ గోరువెచ్చటి నీళ్ళను తాగే ప్రయత్నం చేస్తే చాలా మార్పులు వస్తాయి. ప్రతిరోజు కూడా ఆ గోరువెచ్చటి నీళ్ళను తాగడానికి మార్పులు చేర్పులు చేసుకొని ప్రయత్నించి చూడండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది నాకు గిడుతుందో గిడతో అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళకి గిడుతుంది. ఇది నాకేమన్నా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.
దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఒకే ఒకటి, నాలుక పెదాలు కాలకుండా గోరువెచ్చగా అంటే తేలికపాటి వెచ్చదనం ఉన్న నీళ్ళని తాగే ప్రయత్నం చేసుకోవాలి. చాలా చాలా మార్పులు వస్తాయి. మన ఆరోగ్యం చాలా బాగుండటానికి అవకాశం ఉంటుంది. అన్ని అనారోగ్యాలకు కూడా ఇది పూర్తిగా పనికొస్తుంది. ప్రయత్నించి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ.